ఎన్ని రోజులైందో కదా ఈ రెస్టారెంట్కి వచ్చి. ఇక్కడ బిర్యానీ ఎంత బాగుంటుందో కదా. ఫ్రీగా వస్తే అన్నీ బాగుంటాయి నీకు. ఫ్రీగా ఎందుకు వస్తాయి? డబ్బులు ఇస్తాం కదా. కానీ డబ్బులు నావి కదా. పో, ఆ సంతోష్ గాడే బెటర్. చాక్లెట్ అడిగితే చాక్లెట్ ఫ్యాక్టరీయే కొనిస్తా అనేవాడు. మరి అన్నీ లవ్ చేయలేకపోయావా? నాకు ఈ దరిద్రం వదిలేదు. అంటే ఆ డైలాగ్ నా ఫ్రెండ్ గీతతో అనేవాడు, నాతో కాదు. ఈ సగలు తగలయ్యా. ఈ ఫోన్ ఒకటే. ఎవడీడు? హలో, అరే హ్యాపీ న్యూ ఇయర్ రా. ఎలా ఎంజాయ్ చేస్తున్నారా అక్కడ? ఏం చేస్తాంరా? వ్యాక్సిన్ ఇప్పుడు వస్తుందా, ఎప్పుడు పొడిపించేసుకుందామా అని వెయిటింగ్. నువ్వు పొడిపించేసుకున్నావేంట్రా? ఎక్కడ వేసారా? వ్యాక్సిన్ రాని నేనే పొడి చేస్తా వీడికి. నీకేంట్రా బాబు, ఫ్లోరిడాలో ఫ్లోర్ క్లీనర్ లాగా చిచే అదే టీమ్ లీడర్ లా సెటిల్ అయ్యో. ఎన్ని కబుర్లు అని చెప్తావు? పక్కన నన్ను పెట్టుకుని ఎవడెవరితోనో సొల్లేస్తాడేంటి? ఇక్కడ మన పరిస్థితి గవర్నమెంట్ వైన్ షాప్ లో తయారైందిరా. మనకు కావాల్సింది అక్కడ దొరకదు, ఆడిచ్చేది మనకు నచ్చదు. ఏం చెప్పండి ఇంకా? నా కోసం అనుకుంటున్నాడు. ఏంట్రా నువ్వు అనేది? మందు మానేసావా? న్యూ ఇయర్ రెజల్యూషనా? వారిని జిమ్ కూడా జాయిన్ అయ్యావేంట్రా? ఏంట్రది? చికెన్ నీ చెల్లిగా, మటన్ నీ మరదలుగా కనిపిస్తుందా? ఎంత ఎదిగిపోయావయ్యా. నువ్వు ఇంకో ఫోన్ పెడతావా లేదా? సరే సరే సరే. అరే మా బాస్ కాల్ చేస్తున్నాడు. అరే అరే మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. బాయ్ బాయ్ బాయ్. అవును, ఫ్లోరిడా అంటే ఎక్కడుంది? అదే మన తూగోజీ ఉందా, ఆడ పోలవరం ప్రాజెక్ట్ కడుతున్నారా, దాని వెనకాలే ఉంది. పోలవరానికి ఫ్లోరిడాకి ఎక్కడైనా మ్యాచ్ అయిందా? మరి అదే పోలవరంలో పో ఉందా, ఫ్లోరిడాలో ఫ్లో ఉందా? పో ఫ్లో పో ఫ్లో పో ఫ్లో మ్యాచ్ అయిందా? అదే పో ఫ్లో అయింది. సరే గాని మీ ఫ్రెండ్ ఎవడో గాని చాలా మంచోడు. ఎందుకట? న్యూ ఇయర్ రెజల్యూషన్ అని మందు నాన్ వెజ్ మానేయడం అంటే మాటలా? మరి ఆ లవర్ నీలా అనుకున్నావేంటి? ఆండి కరిసియం. అందుకే రెజల్యూషన్స్ తొక్కని కబుర్లు చెప్తున్నాడు. ఈ కండిషన్లన్నీ అదే పెట్టి ఉంటది. సరే కానీ నీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి? చిచి, మనకు అలాంటి అలవాట్లు ఉండవు, వద్దు కూడా. ఓహో, ఎందుకుండవు? ఉండాలి. అయితే నువ్వు తీసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయి. అవునా? సరే మరి ఇదే మన లాస్ట్ మీటింగ్. నేను వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ అన్నిట్లో బ్లాక్ చేసేస్తా. చేసి యూట్యూబ్ లో నేను చేసే వీడియోస్ కి కామెంట్ పెట్టి ఒక క్యూట్ ఫెలో ఉన్నాడు, వాడికి ఎస్ చెప్పేస్తా. వాడే నా హీరో, నేనే వాడి హీరోయిన్. నిన్ను అంటే అమ్మో ఇదంత పని చేసేస్తుంది. ఏం చేయాలి? సర్లే తీసుకుంటాలే. నాకు నీ మీద నమ్మకం లేదు. ఇది మరీ బాగుంది. బాండ్ పేపర్ మీద సంతకం పెట్టాలా ఏంటి ఇప్పుడు? సరే, ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏం తీసుకుంటున్నావో ఒకటి చెప్పు. ఏం తీసుకోవాలి? హలో మే ఐ హెల్ప్ యూ? చెయ్యి. సడన్ గా రెజల్యూషన్స్ అంటే సరే, నేను చెప్తున్నవన్నీ నువ్వు తీసుకుంటున్న రెజల్యూషన్స్ అన్ని నా మీద ప్రామిస్ చేసి చెప్పు. మధ్యలో ఈ ప్రామిస్లు, ట్రైన్ మిస్లు అవన్నీ ఎందుకు? నా మీద ప్రేమ ఉంటే అవన్నీ ఫాలో అవుతావు, లేకపోతే నీది ఫేక్ లవ్ అంతే. సరే ప్రామిస్. ఫస్ట్ రెజల్యూషన్, నీ ఇన్స్టా ఐడి పాస్వర్డ్ నాకు తెలియకుండా చేంజ్ చేయకూడదు. ఏయ్, రెజల్యూషన్స్ అంటే మనం బాగుపడేలా ఉండాలి, గొడవలు పడేలా ఉండకూడదు. అంటే నువ్వు నా మీద ప్రామిస్ చేసి కూడా ఇలా మాట్లాడతావు? సరే సరే, చెయ్యను. ఇంకా సెకండ్ రెజల్యూషన్, నా ఫోన్ ఎప్పుడు చెక్ చేయకూడదు. చంపేస్తాను చెప్తున్నా. నీకో రూల్ నాకో రూలా? ఏంటా చూపు? పవర్ పోయిన అపోజిషన్ పార్టీలు అయిపోయింది నా బతుకు. ఇంకా థర్డ్ రెజల్యూషన్ ఏంటంటే, మూడో రెజల్యూషన్, రేపొద్దున మన లవ్ మ్యాటర్ మా ఇంట్లో తెలిస్తే నువ్వే నా వెంట పడ్డావు, నేను అస్సలు దేకలేదని చెప్పాలి. ఏంటేంటి? మీ అమ్మాయి చాలా మంచిది, దించిన తల పైకి ఎత్తదని చెప్పాలి. నేనే ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరించానని చెప్పాలి. నో, దీనికి నేను ఒప్పుకోను. ఇది న్యూ ఇయర్ రెజల్యూషన్ లా లేదు, నా మీద నీ రెవల్యూషన్ లా ఉంది. నా కోసం ఈ మాత్రం కూడా చేయలేవా? ఇదేనా నా మీద నీకున్న ప్రేమ? ఉసే మెంటల్. ప్రేమ అంటే ఎస్పీ బాలుగారి పాటలకు అందంగా ఉండాలి, అంతేగాని ఉప్పల బాలుగారి యాక్టింగ్ లో అడ్డదిడ్డంగా ఉండకూడదు. ఇదంతా కాదు, ఈ న్యూ ఇయర్ కి రెజల్యూషన్స్ అన్ని ఫాలో అవుతానని నా మీద ప్రామిస్ చేసావు, మర్చిపోయావా? సరే, ఇన్ని రెజల్యూషన్స్ నాకు ఫిక్స్ చేసావు కదా, ఒకే ఒక రెజల్యూషన్ నీకు నేను ఫిక్స్ చేయాలా? టూత్ పేస్ట్ యాడ్ చేసింది చాలు, ఆపుతావు ఇంకా? చూడు నాన్న, అమ్మాయిలం లై డిటెక్టర్ లాంటోళ్ళం. ఆహా, మేం మిమ్మల్ని టెస్ట్ చేయాలే తప్ప మీరు మమ్మల్ని టెస్ట్ చేయకూడదు. ఓహో, సూపర్ సినిమాలో బ్రహ్మి గారు చెప్పిన డైలాగ్. వెరీ నైస్ అమ్మా. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. నాకెక్కేసింది. బై ద బై చెప్పడం మర్చిపోయా, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకేం హ్యాపీ, నా బొంద హ్యాపీ. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అన్ని గుర్తున్నాయి కదా, నా మీద ప్రామిస్ కూడా చేసావు. తేడా వచ్చిందనుకో. అబ్బాబే, తేడా ఎందుకు వస్తుంది?
అసలుకే బయట 1000 మంది అబ్బాయిలకి 950 మంది అమ్మాయిలే ఉన్నారు. తేడాలు గేడాలు రావు బంగారం, నా బుజ్జులు. నీలో నాకు నచ్చేది ఇదే, ఏది? జీకే. అయితే ఓకే. బాయ్ బాయ్. హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్, అందరూ బాగున్నారని అనుకుంటున్నా. సో 2020లో మామూలు కాదు భయ్యా, ఒక్కొక్కరికి కూడా పులుసు కారిపోయింది. ఈ 2020 మిగిల్చిన చేదు అనుభవాలన్నీ కూడా మర్చిపోదాం. 2021లోకి మళ్ళీ ఒక హ్యాపీ ఫీలింగ్తో, ఒక ఇన్స్పిరేషనల్ లైఫ్ని మనం లీడ్ చేయాలనేసి, చక్కగా హ్యాపీగా ఉండాలి అందరూ అనేసి. అండ్ మా అయిపోయే సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అనే ఒక కాన్సెప్ట్తో మేము వీడియో చేసాం. సో మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళ గ్రూప్స్లో షేర్ చేయండి, అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ముఖ్య హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ ఐ విష్ యూ ద సేమ్. సో 2021లో మనం ఇంకా మంచిగా ఎంటర్టైన్ చేయాలి అందరినీ తప్పకుండా ఎంటర్టైన్ చేద్దాం. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఫన్ ఇద్దాం. సో మీరు కూడా మాస్క్ పెట్టుకోండి. అని మేము పెట్టుకోలేదని అడగద్దు, ఎందుకంటే మేము షూట్లో ఉన్నాం కాబట్టి పెట్టుకోలేకపోయాం. బట్ మాస్క్ పెట్టుకోండి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, అండ్ శానిటైజర్ మాత్రం మర్చిపోకండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. మా సంతోష్ గారే బెటర్. పోలవరంకి మీ అమ్మాయి చాలా మంచిది, దించిన తల పైకెత్తదని. మరి అన్నలు వదిలేకపోయావా? లేదు లేదు. అదే ఇప్పుడు మన తూగోచి ఉందా? పోలవరం ప్రాజెక్ట్ తక్కువైందా? దీనికి నేను అసలు ఒప్పుకోను. యాక్షన్. బొటిక్ ఎంత బాగుందో కదా. లేటెస్ట్ మోడల్స్ చాలా ఉన్నాయి మేడం. సార్ మీరు అలా కాఫీ తాగేసి రండి, మేడంకి నేను హెల్ప్ చేస్తాను. ఏంట్రా నువ్వు చేసేది? అయినా ప్రతి ఒక్కరికి నా ఫిగర్ మీద కళ్ళు. అయినా నేను అనాలి, ఈ డ్రెస్సులు ఎయ్యకే అంటే మాట వినవు. కప్పుకో ఇది పూర్తిగా. అంటే ట్రెండీగా ఉండడం తప్ప, అందంగా పుట్టడం తప్ప. ఇతన్ని సెలెక్ట్ చేసుకోవడం తప్పు మేడం. మార్చేయమంటారా? ఏం నువ్వు మార్చేసేది? ఆడ అలాగే అంటాడు.